హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. ఈ రోజు మనం ఈ వీడియోలో పుష్ప పార్ట్ 3కి సంబంధించిన స్టోరీ ఎలా ఉండబోతుందో ఒక అంచనా అయితే వేద్దాం. అంటే ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంటుంది అని కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది లేదా ఇట్లానే ఉండే అవకాశం ఉంది అన్న విధంగా అయితే మాట్లాడుకుందాం. సో మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియోలో ఖచ్చితంగా కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి. పుష్ప 2 మూవీ చూడకుండా ఈ మూవీ చూస్తే మీకు కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాళ్ళు చూడాలనుకుంటే చూడొచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళు మాత్రం సినిమా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. పుష్ప 3 ది ర్యాంపేజ్. ఈ మూవీ నేమ్ ర్యాంపేజ్ కంటే పుష్ప 3 ది రివెంజ్ అని పెడితే బాగుండేది. ఎందుకంటున్నానంటే పుష్ప 3లో అన్ని రివెంజెసే. జాలిడి రివెంజ్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టరు, మంగళం సీను, షికావత్తు, ఇంకా వేరే వేరే చిన్న విలన్స్ కావచ్చు. ఈవెన్ పుష్పరాజు కూడా రివెంజే తీర్చుకుంటాడు ఈ సినిమాలో. అందరూ రివెంజెసే. సో దీనికి ర్యాంపేజ్ కంటే రివెంజ్ అని పెట్టుంటే బాగుండేది. పుష్పరాజు రివెంజ్ ఎందుకు ప్లాన్ చేస్తాడు అనుకోవచ్చు. పుష్ప పార్ట్ 2 చూసిన వాళ్ళు క్లైమాక్స్ లో పుష్పరాజు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడనమాట షికావత్తు. అది షికావత్తే అని ఎందుకు అంటున్నానంటే అక్కడ ఆ బాంబ్ బ్లాస్ట్ చేసేటప్పుడు తన చెయ్యిని గమనిస్తే కాలిపోయి ఉంటుంది సగం. సో క్లియర్ గా చెప్పొచ్చు మనం తను షికావత్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి. పుష్పరాజ్ మెయిన్ కోరిక వచ్చేసి తన ఇంటి పేరు తనకు రావాలి, తన ఫ్యామిలీ తనకు రావాలి, తన బిడ్డకి ఒక ఇంటి పేరు ఉండాలి, నా పిల్లని ఒక ఇంటి పేరు ఇవ్వాలి. ఎవరికి భయపడిన పుష్పరాజు కూడా ఎక్కడా తలంచిన పుష్పరాజు ఓన్లీ తన ఇంటి పేరుకి తన ఇంట్లో వాళ్ళకి తలంచుతాడు. పుష్పరాజు గోల్ కూడా ఎర్రచందనంలో టాప్ అవ్వాలని కాదు. తను చిన్నప్పటి నుంచి కోల్పోయినవి, ఇంటి పేరు కోల్పోయాడు, తన ఇంటిని కోల్పోయాడు, తన తండ్రిని కోల్పోయాడు, ఆస్తి పాస్తులను కోల్పోయాడు, స్కూల్లో స్థానాన్ని కోల్పోయాడు, పరువు మర్యాదలు అన్ని కోల్పోయాడు. అవన్నీ రావాలంటే పుష్పరాజ్ ఒక మంచి పొజిషన్ లో ఉండాలి. ఆ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలంటే ఒక రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ ని ఎర్రచందనం పని ద్వారా రిస్క్ తీసుకొని ఇప్పుడు ఒక పెద్ద ప్లేస్ లో ఉన్నాడు. పెద్ద ప్లేస్ అంటే ఒక మంచి హై రేంజ్ లో ఉన్నాడు. సో ఆ రేంజ్ కి వెళ్ళిన తర్వాత తనకు కావాల్సినన్ని వచ్చేసినాయి, తన ఫ్యామిలీ కూడా వచ్చేసింది. ఇప్పుడు పుష్పరాజ్కి ఇంటి పేరు ఉంది, ఆ ఇంటి పేరుకు సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంది. సో ఇప్పుడు షికావత్ ఆ ఫ్యామిలీని మొత్తం చంపేసే ప్రయత్నమే చేశాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అందరూ చనిపోయి ఉంటారు, అందరు డెడ్ బాడీస్ కూడా కలెక్ట్ అయి ఉంటాయి. కానీ ఒక్క పుష్పరాజ్ డెడ్ బాడీ మాత్రం ఎవరికి కనబడదు అనమాట. సో సగం మంది ఏమనుకుంటారంటే మొత్తం దహనం అయిపోయాడు, అంటే బూడిద అయిపోయాడు అనుకుంటారు. కొంతమంది ఏమో పుష్పరాజ్ చంపడం అంత ఈజీ కాదు, తప్పించుకుంటాడు, పుష్పరాజ్ చాలా తెలివైన వాడు, తప్పించుకొని ఎక్కడ ఉన్నాడు, తన ఆరోగ్యం బాగుపడేదాకా మెరుగుపడే వరకు కొంచెం ఎక్కడో దాంకున్నాడు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది వేర్ ఇస్ పుష్ప అని. ఆ వేర్ ఇస్ పుష్ప అనేసి ఈ సిండికేట్ మెంబర్స్, అంటే ఇప్పుడు సిండికేట్ మొత్తం మంగళం సీన్ చేతిలో ఉంటుంది, ఎందుకంటే పుష్ప లేడు కాబట్టి. సో పుష్పరాజు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని వస్తే ఎవరిని బతకనివ్వడు కాబట్టి ఎట్లా అయినా ముందే మనం కనిపెట్టి పుష్పరాజుని చంపేయాలని చెప్పేసి ఆ ప్రైమ్ మినిస్టర్ జారెడ్డి, మంగళం సీను, షికావత్ వీళ్ళంతా వెతుకుతా ఉంటారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది వేర్ ఇస్ పుష్ప అని చెప్పేసి. అండ్ జనాలు కూడా పుష్పరాజుని చచ్చిపోయారంటే నమ్మరు, ఎక్కడో ఉన్నాడనే నమ్ముతారు. ఆ శేషాచలం అడవుల్లో పెట్టిన సీసీ కెమెరాల్లో పులి 2 అడుగులు వెనక్కేసిందంటే అక్కడ పుష్ప వచ్చాడని అర్థం అని చెప్పేసి అక్కడ క్యాప్చర్ అవుతాడు. అక్కడ తెలుస్తుంది జనాలకి పుష్పరాజు బతికే ఉన్నాడని చెప్పేసి. మరి శ్రీవల్లి చనిపోయిందా బ్రతికే ఉంటుందా అంటే నాకైతే చనిపోయింది అని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప మూవీని చూసినప్పుడు నాకు చాలా సార్లు కేజీఎఫ్ మూవీ గుర్తు వస్తూ ఉంటుంది. మధ్యలో ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసే విధానం కానీ, స్టోరీని తీసుకెళ్లే విధానం కానీ, ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే ప్రయత్నం కానీ, ఆ ఫ్యామిలీకి ఎమోషన్స్ కి కనెక్ట్ చేసే విధానం కానీ నాకైతే చాలా సార్లు కేజీఎఫ్ మూవీ మైండ్లోకి వచ్చిందనమాట. పుష్ప సినిమా చూస్తున్నప్పుడు కేజీఎఫ్ లో కూడా అంతే. తను ప్రెగ్నెంట్ అని తెలియగానే చాలా షాక్ అవుతాడు, ఇంకా నాకు తల్లి వస్తుందని. కానీ వెంటనే హీరోయిన్ చంపేస్తారు. పుష్పలో కూడా అలా జరిగే అవకాశం ఉంటుంది. అట్లా ఎందుకు జరిగింది, అట్లానే ఎందుకు జరగాలి అంటే రాకీ బాయ్ని తీసుకున్నా, పుష్పరాజుని తీసుకున్నా చాలా పెద్ద క్యారెక్టర్లు అనమాట. ఇండియా మొత్తం కుదిరితే వరల్డ్ మొత్తం కూడా వీళ్ళని చంపే ప్రయత్నమే చేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక బిడ్డను సాకడం అంటే చాలా కష్టం. అది ఎంత డబ్బున్నా కానీ, ఎంత సెక్యూరిటీ ఉన్నా కానీ తన కాపాడుకుంటూ జీవితం సాగించాలంటే కష్టం. అందుకే ఇట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ని నెక్స్ట్ తరానికి తీసుకెళ్లారనమాట. ఒకవేళ తీసుకెళ్తే ఇంకా స్టోరీని పొడిగించుకుంటా వెళ్ళాలి. సో నాకు తెలిసి మోస్ట్లీ శ్రీవల్లి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ చనిపోకపోతే ఆ బిడ్డ సేఫ్ గానే ఉంటుంది. పుష్పరాజు పుష్ప 2లో ఒక డైలాగ్ అంటాడు, మనకి బిడ్డ పుట్టగానే సిండికేట్ మొత్తాన్ని క్యాష్వాగాడికి అప్పగిచ్చేసి నేను నీతోనూ మన బిడ్డతోనే ఉండిపోతాను అమ్మి అనేసి శ్రీవల్లితో అంటాడు. అది కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ తన కుటుంబాన్ని మొత్తం చంపేసి ఉంటారు. పుష్పరాజు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు కాబట్టి శ్రీవల్లి, పుష్పరాజు తన బిడ్డను తీసుకొని ఎక్కడో దూరంగా బతుకుతూ తనకు తోచిన పని ఏదో చిన్న పని చేసుకుంటూ ఇంకా వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తూ ఉంటారు అనమాట ప్రశాంతంగా. ఇంకా క్లైమాక్స్ అదే అనమాట. అంటే ఇంకా పుష్ప 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ తర్వాత ఎన్ని పార్ట్స్ వచ్చినా కంక్లూజన్ అనేది మాత్రం అదే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ తరానికి అయితే తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్తే ఇంకా తరతరాలు తీసుకెళ్తానే ఉండాలి కాబట్టి. సో మోస్ట్లీ
క్యారెక్టర్ని చంపే ప్రయత్నమే చేస్తారు, లేదా నేను చెప్పినట్టు చివర్లో ఒక చిన్న కూలోళ్ళలాగానే మళ్ళీ జీవనం సాగించుకునేలాగా చేస్తారు. ఇదే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంక ఈ మధ్యలో జరిగే స్టోరీ అందరికీ తెలిసిందే. మంగళం సీను, జాలిరెడ్డి, షెకావత్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా రివెంజ్ తీర్చుకుంటారు పుష్పరాజ్ మీద. పుష్పరాజ్ అని ఊరుకుంటాడా? తన ఫ్యామిలీ జోలు వస్తే ఎంత విధ్వంసం చేస్తారో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ మీద కూడా రివెంజ్ ప్లాన్ చేస్తాడు. కాకపోతే వాళ్ళంతా పుష్పరాజ్ వెతుక్కుంటా ప్లాన్ చేస్తారు. పుష్పరాజ్ ఏమో అడవిలో ఉంటూనే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తారు. ఇంక ఈ విషయంలో ఇంకా తగ్గేది లేదు. ఇంకా రప్పరప్ప అనమాట. రప్పరప్ప అంటే అర్థం ఏంటంటే దయలేదు అని చెప్పేసి ఇంకా జాలిరెడ్డి మీద జాలి చూపించాలి, మంగళం సింగ్ మీద మర్యాద చూపించాలి, ప్రైమ్ మినిస్టర్ అంటే భయపడాలి, ఇట్లాంటి ఏం ఉండవన్నమాట. ఇంకా పుష్పరాజు ఇంకా రప్పరప్ప అందరు నరికేసుకుంటూ వెళ్తాడు దయాదాక్షిణాలు లేకుండా. పుష్ప పార్ట్ 2లో జగపత్ బాబు గారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అంటాడు, అసలైనోడు రాలేదా అని చెప్పేసి. ఆ అసలైనడు ఎవడు అంటే షికావత్ ని అసలైనడు ఎందుకు అంటానంటే షికావత్ అక్కడ పెద్ద క్యారెక్టర్. అంటే రివెంజ్ కి పెద్ద క్యారెక్టర్ వచ్చేసి షికావత్తే. ఇప్పటి వరకు షికావత్ పుష్పరాజ్ని ఎలా ఓడిస్తే చాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చంపే ప్రయత్నం చేశాడు. అంటే ఇంకా పుష్పరాజ్ని మనం ఓడించలేవు సిండికేట్ పరంగా కానీ ఎర్రచందనం పరంగా. ఇంకా తన లైఫ్నే తీసేసేయాలి, అంటే తను చంపేయాలనుకుంటాడు. పుష్పరాజు కూడా తన సిండికేట్కి అడ్డం వచ్చిన, తన ఎర్రచందనం బిజినెస్కి అడ్డం వచ్చిన వాళ్ళని డబ్బుతో సైడ్ చేసే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే డబ్బుతో కొనేసే ప్రయత్నం చేస్తాడు, కానీ చంపే ప్రయత్నం అయితే చేయడు. సో ఇప్పుడు పుష్పరాజు కూడా తన రూట్ మారుస్తాడు అనమాట. ఇంకా దయాదాక్షిణాలు ఉండవు, చంపుకుంటూ వెళ్ళిపోవడం అడ్డం వచ్చినోడిని. సో ఇప్పుడు రివెంజ్ అనేది ఎపిక్ లెవెల్లో ఉండబోతుంది. ఇప్పటిదాకా రివెంజ్ కానీ ర్యాంపేజ్ ఎట్లా ఉంటుందంటే గెలవాలి అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ర్యాంపేజ్ ఎట్లా ఉంటుందంటే చంపేయాలి, అడ్డం వచ్చి తల నరికేసుకుంటా వెళ్ళిపోవాలి అన్నట్లయితే ఉంటది. సో పార్ట్ 3 అయితే ఇంకా ఎక్కువ ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తుంది మనకి. చాలా మంది పార్ట్ 3 ఎందుకు అవసరం లేదు కదా అంటున్నారు. సో నాకైతే వస్తే బాగుంది అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ